ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 271వ నామం నైక రూప. అంటే అనేక రూపాలతో అలరారే స్వామిని నైక రూప అన్నారు శంకరులు. ఇంద్రో మాయాభిపురురూప ఈయతే. తన మాయతో కూడిన భగవంతుడు అనేక రూపాలతో శోభిల్లుతున్నాడు. ఆయనకి నామరూపాలు లేని పరమాత్మ నామరూపాలు ధరించి జగత్తుగా అనేక 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 రూపాలతో జగత్తంతా విలసిల్లుతున్నాడు, శోభిల్లుతున్నాడు. అటువంటి పరమాత్మని ఉపనిషత్తు వర్ణించింది. మరి సహస్రశీర్ష పురుష అని భగవంతుడికి అనేక శిరస్సులు ఉన్నాయని మంత్రపుష్పం ద్వారా చెప్పారు. అనేక శిరస్సులంటే ఈ జీవుల యొక్క శిరస్సులన్నీ ఆయనవే. అందుకని ఆయనకి అనేక శిరస్సులు అన్నారు. అందుకే జీవుడికి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం ఉన్నవి. అవే పరమాత్మకు ఉన్నవి. ఇది స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలు అంటారు జీవుడిది. పరమాత్మవి విరాట్ పురుష స్థూల శరీరము, హిరణ్య గర్భ సూక్ష్మ శరీరము, అవ్యాకృత మహాకారణ శరీరం, అవ్యాకృత కారణ శరీరము, స్వరాట్టు మహాకారణ శరీరం అని 4 శరీరాలు చెప్తారు. ఈ స్థూల శరీరముల యొక్క ఇంద్రియాలన్నీ, స్థూల శరీరాలన్నీ కలిపితే ఆయనకి ఒక స్థూల శరీరం. జగత్తులో ఉన్న జీవుల సూక్ష్మ శరీరాలన్నీ కలిపితే ఆయనకి ఒక సూక్ష్మ శరీరం. ఈ జగత్తులో జీవుల యొక్క కారణ శరీరాలన్నీ కలిపితే ఆయనకి ఒక కారణ శరీరం. ఈ మహాకారణ శరీరాలన్నీ కలిపితే ఆయనకి ఒక మహాకారణ శరీరం. అంటే ఒక్కడే ఇన్నిగా అవ్యక్తమయ్యాడు. అలాగే భగవద్గీతలో కూడా మనకి 10వ అధ్యాయంలో విభూతి యోగంలో అన్నింటిలో నేనున్నాను అని చెప్పాడు. 11వ అధ్యాయంలో అన్నీ నాలో ఉన్నాయి అని చెప్పాడు. ఏకాదశ అధ్యాయంలో విశ్వరూపాన్ని చూపించి విశ్వమంతా ఆయనలో చూపించాడు. అంటే బయటకు వచ్చింది ఆయనే, మళ్ళీ ఆయనలో లయమయ్యేది, ఈ లయం చేసుకున్నది ఆయనే. ఆయన లోపల చూసినా అన్నీ ఉంటాయి, ఆయన బయటికి వ్యక్తం చేసినా అన్నీ మనకి కనపడతాయి. ఆయన లోపలవి మనకి కనపడవు, ఆయన కనపడ్డు. మనకు కనపడాలి అంటే ఆయన నామరూపాలతో బయటికి వ్యక్తం చేసినప్పుడే మనకి కనపడుతుంది. మనకి కనపడాలి అంటే మనం కూడా నామరూపాలతో ఉంటేనే నామరూపాలది మనకి కనపడుతుంది. అలా భగవంతుని యొక్క సృష్టి ఆ విధంగా మాయ, అదంతా విష్ణుమాయ అంటారు. ఆయన మాయని ఆయన అధీనంలో ఉంచుకున్నాడు. ఆ మాయతో జగన్నాటకం ఆడతాడు, సృష్టిస్తుంటాడు, పోషిస్తుంటాడు, లయం చేసుకుంటూ ఉంటాడు. మరి జగన్నాటక సూత్రధారి ఆయన్ని మనం తెలుసుకోవటం చాలా కష్టం. అటువంటి స్వామిని మరి తెలుసుకోవాలి అంటే ఎంతో విచారణ సాధన. ఏ పరమాత్మని తెలుసుకోవాలి అంటే ఎప్పుడైనా విచారణ సాధన ఉండాల్సిందే.
ఈ రెండు ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. మరి ఇది అనేక రూపాలతో అలరారే భగవంతుణ్ణి నైక రూప అన్నారని చెప్పారు. మరి అనేక రూపాల్లో ఎక్కడ అంటే జగత్తు నిండా పరమాత్మ శోభిల్లుతున్నాడు. మరి అటువంటి స్వామిని నైక రూప అన్నారని శంకరుల వారు చెప్పారు. విశిష్టాద్వైత ద్వైత వ్యాఖ్యాతలు కూడా ఈ అర్థాన్ని వ్యక్తపరిచారు. మునీశ్వరులు స్వామిని నైక రూపాయ నమః అని ధ్యానిస్తూ ఉన్నారు. మరి ఇంకొక అర్థం కూడా మనం తెలుసుకుందాం. ఈకే గారు చెప్పింది తెలుసుకుందాం. ఈ సృష్టి సమస్తము కూడా భగవంతుని యొక్క ఒకే ఒక్క రూపం. సృష్టి అంతా ఒకే ఒక్క రూపం. ఆ ఒక్క రూపమే ఎన్నిటిగా వ్యక్తమైంది. దీన్నే అర్జునుడు గీతోపదేశంలో దర్శించాడు. అనేక బాహూదర వక్త్ర నేత్రం అని స్తోత్రం కూడా చేశాడు ఆయన. అట్లా అయినా సృష్టిలో మళ్ళా వేరు వేరు రూపాలతో తానే ఉన్నాడు. ఒక్కడిగా అనేక రూపాలు అంటే బాహువులు, మరి శిరస్సులు అన్నీ చూపించాడు. ఆయనలో సృష్టి అంతా చూపించాడు. మళ్ళీ సృష్టిలో అనేకంగా చూపించాడు. అనేక రూపాలు, వేరు వేరు రూపాలు ఎన్ని ఉన్నా అన్నీ తానే అయి ఉన్నాడు. అంతేకాకుండా అవతారాలుగా దిగి వచ్చాడు పరమాత్మ. ఈ సృష్టిలో జీవులుగా అనేక రూపాలుగా దిగి రావటమే కాక ఈ జీవులకు తన భక్తులకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి అవతారాలుగా దిగి వచ్చాడు. దేవతలకు అపకారం జరిగితే మరి అపకారం చేసిన వాళ్ళని దుష్టుల్ని సంహరించటానికి దిగి వచ్చాడు. తన భక్తులను ఎవరు బాధించినా భగవంతుడు సహించడు. ఆయన్ని విమర్శించినా ఆయన్ని నిందించినా కూడా భరిస్తాడు. అంత దయామయుడు. కానీ ఆయన భక్తుల జోలికి వెళ్తే ఊరుకోడు. అక్కడ దయ అనేది భక్తుల మీద ఉన్న దయ మరి చేత వాళ్ళని దండిస్తాడు. ఎవరైతే భక్తుల్ని బాధిస్తున్నారో వాళ్ళని శిక్షిస్తాడు పరమాత్మ. అటువంటి స్వామిని నైక రూప అన్నారు. మరి అంతా తానే అయి ఉన్నాడు. అంతేగాక అవతారాలుగా దిగి వచ్చాడు. దిగి వచ్చి భక్తుల్ని రక్షిస్తున్నాడు, దుష్టుల్ని శిక్షిస్తున్నాడు. మరి ఆయన అంశలే శ్రీరాముడు పరశురాముడు అయినా ఇరువురు కూడా నారాయణుని అవతారాలే అయినా సృష్టిలో ఒకేసారి దర్శనమిచ్చారు. వేరు వేరు నారాయణుడే వేరు వేరు రూపాలతో నిలిచి వాళ్ళిద్దరు సంభాషించటం, వాళ్ళ ఇద్దరిని ఒక్కసారి అందరికీ చూపించాడు పరమాత్మ. ఇది ఒక్కొక్క అవతారం ఒక అవతారం తర్వాత ఒక అవతారం రావటం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. 2 అవతారాలు ఒక్కసారే చూపించడం కూడా చాలా విశేషం. అటువంటి పరమాత్మ ఇన్ని రూపాలుగా కనపడినప్పుడు 2 అవతారాలుగా ఒక్కసారి కనిపించటం విశేషమైన ఆయనకి అంత విశేషమేం కాదు. ఆయనకి అతి తేలిక ఏదైనా. ఆయన సృష్టి అటువంటిది. అలా ఒకే సమయంలో వేరు వేరు రూపాలతో నిలిచి సంభాషించి ప్రవర్తించి అందరికీ దర్శనమిచ్చాడు. మరి ఇంకొక చోట ఈ 2 రూపాలతో ఇక్కడ దర్శనమిస్తే కృష్ణావతారంలో తన భార్యల గృహాలయందు ఒకే సమయంలో ఎక్కడికెళ్ళినా ఎవరి ఇంటికెళ్ళినా పరమాత్మ దర్శనమిచ్చాడు. మరి అన్ని రూపాలతో ఉన్నట్లు నారదుడు దర్శించాడు.
ఇట్లా అనేక రూపాలతో సంచరించేవాడు నారాయణుడు. అలా నేను ఉన్నాను అని ప్రత్యక్ష దర్శనం కూడా ఇచ్చి మరి అందరికీ కూడా అందరినీ అంటే నారదుడు దర్శించి మనకు చెప్పి మనందరినీ కూడా కృతార్థుల్ని చేశాడు. అటువంటి నామ మహిమని, పరమాత్మ యొక్క మహిమని మనం నాయిక రూపంలో మనకి అందించారు. ఆ పరమాత్మని అన్ని రూపాల్లో ఉన్న నిన్నుగా ఆరాధించే శక్తి, జ్ఞానము, సామర్థ్యాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.